బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్ వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జెట్టి వద్ద ఆపి ఉంచిన చేపల వేట బోట్లో మంటలు చెలరేగాయి. బోట్లో నుంచి మత్స్యకారులు నీటిలోకి దూకేశారు. ఈ ప్రమాదంలో పూర్తిగా బోటుతో పాటు వలలు కాలిపోయాయి. బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్ వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జెట్టి వద్ద ఆపి ఉంచిన చేపల వేట బోట్లో మంటలు చెలరేగాయి. బోట్లో నుంచి మత్స్యకారులు నీటిలోకి దూకేశారు. ఈ ప్రమాదంలో పూర్తిగా బోటుతో పాటు వలలు కాలిపోయాయి. బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్ వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జెట్టి వద్ద ఆపి ఉంచిన చేపల వేట బోట్లో మంటలు చెలరేగాయి. బోట్లో నుంచి మత్స్యకారులు నీటిలోకి దూకేశారు. ఈ ప్రమాదంలో పూర్తిగా బోటుతో పాటు వలలు కాలిపోయాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, బాపట్ల జిల్లా రేపల నియోజకవర్గం నిజాంపట్నం హార్బర్ వద్ద చేపల వేటకెళ్ళినటువంటి బోటు అగ్ని ప్రమాదానికి గురైంది. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా జెట్టి వద్ద ఆపి ఉంచినటువంటి చేపల వేట బోట్లో ప్రమాదశాతం చెలరేగాయి మంటలు. అంతేకాకుండా కూడా ఈ మంటలు తిరుగుతున్నట్లు బోట్లో నుంచి దూకేశారు మత్స్యకారులు. ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. కానీ బోటు పూర్తిగా అగ్నికి ఆహుతైనట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా ప్రధానంగా మనం చెప్పుకుంటే కూడా ఈ ప్రమాదం ఎలా చోటు చేసుకుంది అనే కోణంలో అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే వేటకు బయలుదేరుతున్న సమయంలోనే బోట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందా లేదంటే ముందే ఉందా అనేది అయితే కోణంలో అయితే దర్యాప్తు చేస్తున్నారు. కానీ ప్రాణాపాయం నుండి బయటపడ్డారు ఎవరైతే ఉన్నారో మత్స్యకారులు. ఉన్నటువంటి ఒక్కసారిగా మంటలు చెలరాగడంతో మంటల్లో బోటు పూర్తిగా దగ్ధమైంది. అందరూ చూస్తున్న కళ్ళ ముందే బోటుకు పాలైనట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. సుమారు ఈ బోటు కాస్ట్ 40 లక్షల వరకు ఉండొచ్చని కూడా అంచనా వేస్తున్నారు. కానీ మొత్తంగా మనం చూసుకుంటే మాత్రం ఈ ఏవైతే ఉన్నాయో ఈ బోట్లో ఇంజన్ ఏదన్నా కాలం చెల్లిన ఇంజనా లేకపోతే దానివల్ల ఏమన్నా ట్రాక్టర్ జరిగి మంటలు వచ్చాయా అనేది కూడా అనుమానంగా అయితే ఉంది. మొత్తానికి మనం చూస్తే మాత్రం నిజాంపట్నం హార్బర్ లో బోటు ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నికి పూర్తిగా కూడా దగ్ధం అయిపోయింది. రైట్, థ్యాంక్ యూ నరసింహారావు.